శ్రీరంగాచార్య గురవే అప్పలాచార్య సూనవే శ్రీభాష్యాది ప్రవాచ్యాయ దేశికాయ నమో నమ. విబుధస్తుత విభయ వేదాంత మార్గ ప్రతిష్టాపనాకర ఉదీర్ణ బుద్ధి రామానుజార్య రచిత భాష్య గ్రంథ సంసిద్ధ రాద్ధాంత చక్రవర్తి మానిత అష్టాక్షరీ మంత్రాధిరాజ రహస్య అనవద్య విద్యా వినోది పరవాసుదేవాంఘ్రి సరసీరుహద్వయ ధ్యాన పాన పావన నిజమానసాభ్యు చరణసన్నుత పాలనాపరమున్ అతి ప్రసన్నున్ మౌద్గల్యస మరంగంటి కులాఖ్య పారిజాతమైనట్టి రంగపార్యవర్యునాత్మతలచి ఓనర్తు సాష్టాంగ వినతి. మిత్రులారా, మనం ఇక్కడ సంకల్ప విశేషాలని మనం మాట్లాడుకుంటూ చెప్పుకుంటున్నాం. అంటే ఇంత వివరంగా ఎందుకు చెప్పుకోవడం అన్నట్టయితే, మనం చేసే పని లోపల ఉండే మిగిలిన పనులన్నీ సక్రమంగా చేయకపోయినా సంకల్పించుకోవడమైనా సక్రమంగా చేసినట్టయితే మనకి క్షేమం కలుగుతుంది. ఉద్దేశ్యం బాగుండాలి దానికోసం అని చెప్పి. అంచేతనే అక్కడ ఋగ్వేదంలో ఒక మంత్రంలో ఉంటాడు, ఏమిటంటే ద్యావా నహ పృథివీ ఇమం సిద్ధం అద్య దివిస్పృశం యజ్ఞం దేవేషు యచ్చతాం. మేము గొప్పగా యజ్ఞాలు చేయలేము, యాగాలు మా వల్ల కాదు, తపస్సులు మా వల్ల కాదు. చేతులు జోడిస్తాం, మా దగ్గర ఏ వస్తువులుంటే అది కూడా భగవంతుడిచ్చింది సమర్పించుకుంటాం, పూజ చేస్తాం. మేము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులము ఈ కర్మాలు అనుసరించి చేస్తుంటాం, మాకు ఫలితం రావాలి. ద్యావా నహ పృథివీ సిద్ధం అద్య దివస్పృశం. ఈ ద్యావా పృథివీ రెండు ఉన్నాయి, పైలోకం కిందలోకము, రెండూ కూడా స్వర్గ సాధనములైనటువంటి తత్వములేవి. జత భూమిలో ఉంటూ బతుకుతూ ఉంటూ జాగ్రత్తగా ఎవడి కర్మ వాడు చేసుకుంటూ ఉంటే కర్మణ్యేవాధికార అని చెప్పాడు పరమాత్మ. చేసుకుంటూ వెడితే తప్పకుండా దేవతల్ని చేర్చి తీరుతాయి. చేత నేల మీద ఉంటే స్వర్గానికి వెళ్ళలేమని కాదు, ఆ పైన ఉంటే లేదని కాదు. ఉన్నాడు కదా త్రిశంకుడు, నేల మీద ఉన్నవాడే స్వర్గానికి వెడతా అన్నాడు. చెప్పాడు వశిష్ఠుడు, దీనికి నియమాలు ఉన్నాయి, నియమాలు పాటించలేవని. వెళ్ళలేదు. ఈ కథ పండితులు ఎవళ్ళు చెప్పరు. ఇలాగా సరే సగంలో ఆపాను నేను దాన్ని. అంచేత ఇది తప్పనిసరిగా ఈ లోకం కూడా ఇదే చెప్తుంది మనకి. రఘువంశంలో ఆ సింహము దిలీప మహారాజుకు అంటుంది, నేలకి పైలోకానికి తేడా ఏముందయ్యా? నేలను నువ్వు తాకుతావు, పైలోకం కాళ్ళతో తాకవు, అంతే తేడా, ఏముంది పెద్ద అంటూ చెప్పుకొస్తుంది. అలాగే ఈ రెండూ కూడా స్వర్గాన్ని చేర్చడానికి ఉపయోగించేవి, స్వర్గ సాధకములైనవి. దివిస్పృశ్యం దేవతల్ని స్పృశిస్తుంది, అంతవరకు తీసుకెడతాయి. అందుకని నహా ఇమం యజ్ఞం దేవేషు యచ్చతాం. మేము చేస్తున్న ఈ పూజ దేవతలకందరికీ కూడా చేరుగాక అంటూ మేము సంకల్పిస్తున్నామయ్యా. భక్తులము, మాకు చేసింది మేము చేస్తున్నాము అంటూ చెప్పుకుని, ఇక్కడ ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది అంటే, మనం మాట్లాడే మాటల లోపల ఓ విశేషం గమనించాల్సి ఉంటుంది. ఇది సంభవ ఋషి అన్న మహానుభావుడు మనకు అందించాడు ఈ తత్వాన్ని. ఏమిటంటే, సంకల్పం అన్నది శాస్త్ర పద్ధతి లోపల జరగాలి, భక్తిగా నమస్కరించాలి, చాలు ఇలా ఉండాలి. అసలు సంకల్పం ఎందుకయ్యా అంటే, ఋగ్వేదంలో ఉంది కదా, సంకల్ప ఋషి సంభవ ఋషి అన్న ఆయన్నే జోగ్గా సంకల్ప ఋషి అనేవారు. ఆయన చెప్పాడు, నైతం ఋషిం విదిత్వా నగరం ప్రవిశేత్. ఒక నగరం లోపల పెడుతున్నామంటే ఆ నగరానికి సంబంధించిన దార్శనికుడు, రాజు, ప్రభు, ఋషి ఇలాంటి వాళ్ళు ఎవళ్ళు తెలియకుండా వెళ్ళకూడదు అక్కడికి. కొత్త ఊళ్ళోకి వెడుతున్నావు, ప్రమాదం జరగచ్చు, నీ వల్ల కావచ్చు, బయట వాళ్ళ వల్ల కావచ్చు. మా ఊళ్ళో గారపాటి సుబ్బారావు అని ప్రెసిడెంట్ ఉండేవారు, 60 ప్రాంతాల డబ్బలు దాకాను. ఆయన 11 నుంచి వీధుల మీద కూర్చునేవాడు. వాటి పెద్ద అరుగు అనమాట, పెద్ద ఎత్తు అరుగులు ఇల్లు. కొంచెం కంటి చూపు సరిగ్గా అనేది కాదు. ఎవడో వెడుతుంటే
పాత వాళ్ళైతే గుర్తుపట్టేవాడు వెంటనే, ఆ నడకని బట్టి దాన్ని బట్టి. కొత్తవాడు వస్తుంటే ఎవడా మడిషే అనో కేకెట్టేవాడు. కేకెడితే వీళ్ళకి మామూలు అందరికీ ఊళ్ళో వేళాకోవడం, ఎవడా మనిషి అంటే ఎందుకు పని లేకపోతుంది, తనకైతే వస్తారు కదా, అంతే పంచాయతీకి వస్తారు కదా అని చెప్పి. కానీ మా బాబాయ్ చెప్పాడు తర్వాత, అప్పుడు నేను 5వ క్లాసులో ఉన్నా, లేదురా, ఊరిలోకి కొత్త వ్యక్తి వచ్చినట్టయితే ముందు పెద్దవాడిని దర్శించి లోపలికి వెళ్ళాలి. చూడండి, అర్జునుడు తప్పు చేశాడు, దుర్యోధనుడు తప్పు చేశాడు. ఎలాగా? ద్వారకా నగరానికి వచ్చి కృష్ణుడు సాయం కోసం వచ్చాడు. మరి ఉగ్రసేనుడు ఉన్నాడు కదా పెద్ద ఆయన పలకరించారా? వసుదేవుణ్ణి పలకరించారా? పోనీ పెద్దవాడు బలరాముడు ఉన్నాడు పక్కనే, పలకరించారా? లేదు. ఇద్దరూ తిన్నగా కృష్ణుడికి వెళ్ళిపోయారు. అంచేత ఇద్దరికీ పనులు అయినా కానీ ఇద్దరికీ నష్టాలు జరిగాయి. చూడండి, అభిమన్యుడు పోవడం ఇలాంటివన్నీ కూడాను, అలాగే దుర్యోధనుడు కూడా. ఇది పద్ధతి, అది పద్ధతి అనమాట. అందుకని అలా వెళ్ళాలి. కాబట్టే ఊరు మొదట్లోనే ఓ దేవాలయం పెడుతుంటారు మన వాళ్ళు. అంటే కనీసం అది దర్శించుకుంటే క్షేమం కలుగుతుందని. నైవం ఋషిత్వ నగరం ప్రవేశు యది ప్రవిశేత్ మిథేచరిత్వ ప్రవిశేత్. నువ్వు ఎవరివో ఏమిటన్నది నీ నడకని బట్టి, నీ మాటని బట్టి, నీ చేతని బట్టి గుర్తుపట్టాలి. నేను ఫలానా, నేనంత గొప్పవాడిని ఇలా అనుకుంటే ఎవరికి చెప్పడానికి వీల్లేదు. ఇది తత్ సంభవస్య వ్రతం. ఇది సంభవ ఋషి వ్రతము. అంటే ఋషి అంటే అర్థం ఏమిటి ఇక్కడ? గోత్రము, నామము అని చెప్పి. నగరం అంటే ఆ ప్రాంతము, ప్రవేశం అంటే కాలము లోపల కానీ నీ పద్ధతి లోపల కానీ దేంట్లో అన్నా. అంచేత చూడండి, ఒక కార్యాలయంలోకి వెళ్ళేటప్పుడు వివిధ శాఖలు, అధికారులు, ఇతర నౌకర్లు, డ్రైవర్లు ఇలాంటి వాళ్ళంతా ప్రవేశించడానికి కొన్ని మార్గాలు ఉంటాయి, వాటి ద్వారా ప్రవేశించాలి. ఇది కూడా అలాంటిదే. అందుకని సంకల్పము. దీనికి తమాషాగా ఒక మాట ఉంది. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి పని కోసం వెళ్ళావు నువ్వు, ఇప్పుడైతే మనం పని స్ట్రైట్గా చెప్పేస్తాం. యాచన కోసం పెడతాడు, నాకు ఇది కావాలని యాచన కాదు. నీ మాటల్లోనే నువ్వేం చదివావో అర్థం కావాలి అతటి వాడికి, నీ చూపులోనే తేడా కనిపించాలి, నీ నడకలో నీకున్న లక్షణం గుర్తుపట్టాలి. ఇదంతా చేయాల్సి ఉంటుంది. మాకు తణుకులో ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉండేవారు. వాళ్ళ నాన్నగారి పేరుతో పాలిటెక్నిక్ పెట్టేవారు. ఆయన దగ్గర ఉద్యోగానికి వస్తే ఆ ఉద్యోగం ఇచ్చిన బయోడేటా ఇచ్చే లోపల వాడి నడక, వాడి పద్ధతి అది చూసి ఆ వచ్చినవాడు ఏ జాతి వాడు గుర్తుపట్టేవాడు. ఆయన గుర్తుపట్టి ఎంతవరకు చదివాడు, వాడే కనుక ఎస్ఎల్సీ చదివి ఆపేశాడు అనుకోండి, ఎందుకు ఆపేశాడో చూసి దాన్ని తగ్గట్టుగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చేవాడు. లేదా ఎస్ఎల్సీ ఆగిపోయేవాడు, నా దగ్గర పాలిటెక్నిక్ చేరు అనేవాడు. లేదు, ఏదో ఉద్యోగం ఇస్తాను షుగర్ ఫ్యాక్టరీలో మరో చోట, లేదు ఇగో షాపతికి తీసుకో, అక్కడ పెట్టుకో, సంవత్సర పడ్డది కరెక్ట్గా చెల్లించు, తర్వాత షాపు ఇదే. ఇలా సుమారు తణుకులో నాకు తెలిసింది 2000 షాపులు ఇప్పుడు ఉన్నాయి, తెలియదవి ఉండేవి. అలాగే దీనికే ఉదాహరణ ఉంటుంది. ఒక రాజు దగ్గరికి వెళ్ళాడు పండితుడు, మహాపండితుడు, యాచన కోసం వెళ్ళాడు. మహారాజా, కూలి పని ల్యాండ్ ఇప్పిస్తే 4 గింజలు పండించుకుని గడుపుకుంటానన్నాడు. రాజుగారు సింహాసనం మీద దిగొచ్చి కాళ్ళ మీద పడి, నాయనా, నా దగ్గర విశ్వవిద్యాలయం ఉంది, విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ పాఠం చెప్పు, నీకు 7 తరాల వరకు తిండికి లోటు లేకుండా నేను చూసుకున్నాను, నా రాజ్యం చూసుకున్నాడు. ఎందుకని ఏమని అడిగాడు? సంస్కృతంలో అడిగాడు. ఇది ఒకప్పుడు కేశవపత్తులు నరసింహశాస్త్రి గారిని రేడియోలో అమరవాణి దాంట్లో సంస్కృత కార్యక్రమం దాంట్లో చెప్పిన శ్లోకం మాకు 63లో గుర్తు. నాకు అది ఏమిటి? అద్విగు అద్వంద్వోహం గేహేమే నాస్తి చావ్యయీ బాబా తత్పురుష కర్మధారయ ఏనాహం శ్యాం బహూరీహి. ఓ మహారాజా, అద్విగు, నాకు 2 ఆవులు లేవు, ద్విగు గోవులు 2 లేవు, ఎద్దులు లేవు. అద్వంద్వ, నాకు సాటే నాకు తోడైన వాడు, ద్వంద్వ రెండోవాడు ఎవడు లేడు, అద్వంద్వ. గేహే మే, నా ఇంట్లో, నాస్తి చ అవ్యయీ భావ, ఖర్చు కాని రోజంటూ లేనే లేదు. కాబట్టి తత్పురుష, కాబట్టో మహారాజా, కర్మధారయ, నాకేమన్నా పనిప్పించవయ్యా. ఏనాహం శ్యాం బహువ్రీహి,
నేను కాస్త ధాన్యం సంపాదించుకుంటాను. దీంట్లో చమత్కారం ఈ పాటికి మీరు 10th క్లాస్ దాకా తెలుగు చదువుకున్న వాళ్ళైతే గుర్తుపట్టుంటారు. సమాసాల పేర్లన్నీ వచ్చాయి దీంట్లో. ద్వంద్వ సమాసము, ద్విగు సమాసము, అవ్యయీభావ, బహువ్రీహి, కర్మధారయ సమాసాల పేర్లతోటి చెప్తున్న శ్లోకంలో తన లక్షణం ఏమిటో చెప్పగలిగాడు మహానుభావుడు. అది విశేషం అన్నమాట. అల్లా ప్రవర్తించాలి. మన సంకల్పంలో కూడా మన ప్రవర్తన లోపల ఇదే తెలుస్తుంది ఎదటి వాళ్ళకి. ఎందుకంటే సంకల్పానికి రక్షణగా ఇద్దరు దేవతలు ఉంటారు. ఒకడు యముడు, రెండోవాడు ఇంద్రుడు. ఇంద్రుడు బాహ్య ఇంద్రియములు, యముడు అంతరింద్రియ నిగ్రహము. ఇంద్రియములు ఇంద్రుడైతే నిగ్రహించేవాడు యమధర్మరాజు. యమోను గాతు ప్రథమో వివేద నైషా గవ్యూతి అపభర్తవేవు. అతిశయ జ్ఞానం పొందిన ఈ యముడిని ఎవళ్ళు కూడా అతిక్రమించలేరు. అంతేకాదు ఆయన మన వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూచి ప్రజ్ఞ, ప్రవర్తన, కర్మలు, అభినివేశాలు, శుభాశుభ నిమిత్తములు ఇవన్నీ కూడా బాగా తెలుసున్నవాడు అంటూ ఇది ఋగ్వేదంలో ఒక మంత్రము. ఋగ్వేదంలో 10వ మండలంలో, ఇదే మండలంలో పితృకార్యాల్లో యముడికి ఎంతటి ప్రాధాన్యమో వివరం దొరుకుతుంది. అదంతా ఇప్పుడు ప్రస్తుతం అప్రస్తుతం కనుక చెప్పటం లేదు. మరి ఇంద్రుడు అతనికి సంబంధించిన ప్రార్థన ఎందుకంటే యముడితే బాగానే ఉంది. ఎందుకు అంటే అక్కడ చెప్తాడు, మహో యస్పతి శవసో అసామ్య మహో నృమ్నస్య తూతుజ భర్త వజ్రస్య ధృష్ణ పిత పుత్రమివ ప్రియం. ఆయన మహోయస్పతి, ఆ మహానుభావుడు గొప్పదైన బలం కలిగినవాడు, శత్రుదర్శనమైన ఆయుధాన్ని పొందినవాడు, అనంతమైన గుణములు కలిగినవాడు. ఈ మంత్రం పదం ఒక్కొక్కటి వెడగొట్టి చెప్పుకుంటూ వెళ్ళానంటే కనీసం 15 నిమిషాలు. అందుకని మంత్రం చదివాను, అర్థమే చెప్తున్నాను, గమనించగలరు. అంతేకాదు పుత్రుణ్ణి ప్రేమించే తండ్రి వలె, ఎలాగా పితా పుత్రమివ ప్రియం, తగినంతటి ధనమిస్తాడు మహానుభావుడు. అందుకని ఆయన్ని నేను కోరుకుంటున్నాను. ఈ సంకల్పంలో వాళ్ళందరినీ పిలుస్తున్నాను. ఒక చమత్కారమైన స్థవం ఉంది దీంట్లోనే. ఏమయ్యా ఇంద్ర, సంకల్పంలో మీ పేర్లు ఎందుకు చెప్తాను తెలుసురా? యది ఇంద్రాహం యథాత్వం ఈశీయ వస్వ ఏకైత్ స్తోతామే గో సఖా స్యాత్. నేనే గనక నీలాంటి ఇంద్రుణ్ణి అయ్యుంటే, ఇంద్రుడిలాగే అన్ని సంపదలకి కూడా అధికారిని అయ్యుంటే, నువ్వు ఇంకా కాళ్ళట్టుకుని దండాలు పెట్టుకుంటే తప్ప రక్షించటం లేదు. నేనే ఇంద్రుడిని అయ్యుంటే ఏం చేస్తాను తెలుసా? నిలబడతాను రోడ్డు మీద, ఎవడు పోతుంటే వాడిని పిలిచి, బాబు అవసరమా, తీసుకెళ్ళు, పట్టుకెళ్ళు అంటూ సంపదలు ఇచ్చేస్తాను. నా వల్ల స్తోత మే గోసఖస్యాత్, నా దగ్గరికి వచ్చి తల దించినవాడు, చేతులు మడిచినవాడు, మాట అడిగినవాడు, వాడికి గో సంపద, అస్య సంపద, ధనములు అన్నీ కూడా ఇప్పించేస్తాను నేను. అది కానీ దురదృష్టం ఏమిటి? నా కామేన పునర్మగో భవామి. నేను ఒట్టి కోరికతోటి ఇంద్రుడి కాగలనా? కాలేను కదా. సంచక్షేకం పృశ్నిమేతాం ఉపాజే. ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని వెళ్ళి అడగాలి? ఎవడెవరినో వెళ్ళి అడిగితే వాడన్న మాటలతోటి నా హృదయం గాయపడిపోతోంది. అంచేత మంత్రముల యొక్క సారాంశం చేత, సరస్వతి యొక్క వాక్కుల చేత, ఆమె అమృతతత్వం చేత నా గాయాలన్నిటి కూడా నేను క్షాళన చేసుకుని తొలగించుకుని క్షేమాన్ని పొందుతాను. అందుకని చెప్పి నేను చక్కగా శ్రద్ధతో చేస్తున్నాను ఈ పని. ఇది శ్రద్ధగా చేస్తున్నాను చెప్పడానికే ఈ మనకి సంకల్పం అవసరం. ఎంచేత శ్రద్ధ గొప్పతనం అవుతుంది. యో వై శ్రద్ధామనారభ్య యజ్ఞేన యజతే నాస్యష్టాయ శ్రద్ధదతే. యజుర్వేదం చెప్పింది. ఎవడికైతే శ్రద్ధ లేకుండా కార్యక్రమం నడిపిస్తాడో వాడికి దేవతలు అనుకూలించరు. శ్రద్ధ అంటే ఏమిటి? చేస్తున్న పని మీద దృష్టి పెట్టి తీరాలి.
హనుమంతుడు అంటాడు ఇదే మాట. ఎలాగా చారణ ఆచరితే పది పెడతాను నేను ఏష సంకల్పించాడు. యథా రాఘవ నిర్ముక్త శరాగచ్చేది తత్వత్ గమిష్యామి. సీతను వెతకాలి. ఆడవాళ్ళతోటి ముందు వెతికాడా? లేదు. ఏమో ఎక్కడ దాచాడు? మొత్తం లంకా నగరం అంతా వెతికాడు. వెతకడంలో సీతను మాత్రమే కాదు, లంకా నగరంలో ఆయుబొట్లు గుట్టుమట్లన్నీ తెలుసుకునేందుకు తగ్గట్టుగా వెతికాడు. అప్పుడు ఆడవాళ్ళ మీద వెతికాడు. వెతికిన దగ్గర అప్పుడు వెతకింది ఏమైనా మిగిలిపోయిందా చూశాడు. అది అంతేకాదు. శ్రద్ధ అంటే ఎవడు తెలిసిన? హనుమంతుడు లంకలోకి వచ్చేసరికి, లంక బయటకు వచ్చేసరికి సాయంకాలం 4 గంటలు అయింది. వెంటనే ప్రవేశించవచ్చు. లేదు, ఇది లంకా నగరము. రాక్షసులందరూ కూడా పగటిపూట అలా ఉన్నా వాడు తిరిగేటప్పుడే చూడాలి. అంటే రాత్రి అయిన తర్వాతే అడుగు పెడతాను. ఇంకేత నిశి తాం లంకాం. ఈ లోపల లంకని ఎదురైంది, అది వేరే సంగతి. ఇది శ్రద్ధ. అలాగే రావణాసురుడితో మాట్లాడుతుంటే కంఠస్వరం పెంచి మాట్లాడాడు. సీతమ్మతో మాట్లాడుతుంటే మానుషీం వాచముదాహరిష్యామి. మానవ భాషలో అంటే, మానవ భాష అంటే లోయర్ స్కేల్. యత్క్రౌంచం తదాసురమన్వా యన్మంద్రం మానుషత్వాయ తత్ యత్ అంతరా సూచ్యగం దేవత్వాయ. మధ్యమ శృతి దేవతలకి. అందుకనే రాముడితో మాట్లాడుతుంటే ఉరస్తం కంఠగం వాక్యం మధ్యమస్వర వర్తతే. అక్కడ మధ్యమస్వరంలో. సీతమ్మతోటి మానుషీం వాచం. దీనికి వ్యాఖ్యాతం చెప్పి తప్పేం కాదు. సాధారణ మానవులు మాట్లాడుకునే సంస్కృతం అని చెప్పారు అక్కడ. ఇక్కడ మానుషీం వాక్యం అంటే రామాయణం అంటే వేదం, గుర్తుపెట్టుకోండి. అంటే మానవులు కింది స్థాయి దిగువ స్థాయిలో మాట్లాడతారు. అదనమాట పద్ధతి. ఇది ఇలాగా ప్రతిదీ శ్రద్ధ. శ్రద్ధాం దేవాయజమానాయ వాయుగోప ఉపాసతే. ఈ వాయుగోప అంటే మరుతులు అన్నమాట. వీళ్ళందరూ కూడా శ్రద్ధ ద్వారా ఈ యజమాని ఆహ్వానిస్తారు, గౌరవిస్తారు. శ్రద్ధాం హృదయ ఆకూత్య శ్రద్ధయ విందతే వసు. ఇది నారాయణ ఉపనిషత్తులో, మహానారాయణంలో, నారాయణ ప్లస్లో వస్తుంది. ఇది అనువాకంలో శ్రద్ధ మేదే జాతవేద దదాతు. ఇది శ్రద్ధ. దానివల్ల ఆకూతి సంకల్పం ఉంటుంది, వసు సంపద కూడా వస్తుంది. ఇది ఉండాలి. దానికోసం మనం సంకల్పం చేసుకోవాలి శ్రద్ధగా. అంతేకాదు శ్రద్ధయ అగ్ని సమిధ్యతే. మీరు దీపం వెలిగించాడు, పక్కవాడితో మాట్లాడుతున్నాం, ఫోన్ మాట్లాడి దీపానికి ఇస్తే ప్రయోజనం ఉంటుందండి? ఉండదు. శ్రద్ధగా. అందుకోసం వెనకటి రోజుల్లోనూ అగ్గిపెట్టి వెలిగించడంలోనే వాడు కొత్తగా సిగరెట్ నేర్చుకున్నాక పాతవాడు తీసేది వాడికి. అది మనకి ఓ సినిమాలో ఒక విలన్ చేత వాడు లైటర్ తీసుకుని టక్కుని వెలిగించి అది దీపం సిగరెట్ వెలిగించినవాడు. అది ప్రాక్టీస్ చేద్దాం చాలామంది ప్రయత్నించారు, ఎవరి వల్ల కాలే. అంటే ఏమిటి వాడు? అది బాలయ్య వేశాడు, ఏ బాలకృష్ణ గారిని ఓడినట్టు ఉండేవాడు దాంట్లో. మనగాడు సినిమాలో, అది మనగాడు దాంట్లో. అది ప్రాక్టీస్ చేసి అంటే శ్రద్ధ అంటే చిన్న బిట్టులో వల్ల చూపిన శ్రద్ధని కూడా నటుడు అంత బాగా చేశాడు ఆయన మహానుభావుడు. అలాగే శ్రద్ధయ అగ్ని సమిధ్యతే, శ్రద్ధయ ఊయతే హరి. దాంట్లో హవి సునిచ్చినప్పుడు శ్రద్ధ ఉండాలి. అగ్నయే స్వా అంటే కెమెరా వైపు రజులేలా. ఇది పద్ధతి అన్నా అన్యాయం కదా. శ్రద్ధయ ఊయతే హవి శ్రద్ధాం భగస్యమూర్ధని వచస వేదయామసి. శ్రద్ధ సూర్య భగవానుడు కూడా మూర్తిని, ఆ స్థానం వంటిది సృష్టిస్తుంది. అంచేత స్థుతులతోటి మేము ఆరాధన చేస్తాం. యథా దేవ అసురేషు శ్రద్ధాం ఉగ్రేషు చక్రిరే. ఎలాగైతే దేవతలంతా కూడా శ్రద్ధతోటి రాక్షసులతోటి జయించారు. ఏవం భోజేషు యజ్ఞసు అస్మాకం ఉదిత కృతి. అంచేత మేము చేస్తున్న యజ్ఞంలో కూడా అలాంటి ఆకాంక్షలన్నీ కూడా రక్షించవయ్యా స్వామి, అందుకని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము అంటారు. అందుకని ఈ సంకల్పము, ఇతర విశేషాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం.